మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన మోతే జనార్దన్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. ఇక దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. మాసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన రేవల్లి లక్ష్మణ్, చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారని, నిందితుడి నుండి పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆ ద్విచక్ర వాహనాల విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే పోలీసులు చూసి పారిపోవడం ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తారు, ఇది మాసాయిపేట గ్రామం. ఆయన ప్రాపర్ గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్ గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ వాడు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ వాడు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమైండ్ చేస్తాం. ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్ లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, మేడ్చల్